అస్సలు వీఆర్కే డైట్లో అంటుకోకుండా వేయండి. ఒకటి మటన్, నో. రెండోది రొయ్యలు, ప్రాన్స్, నో. మూడోది ఎగ్ వైట్, నో. నెక్స్ట్ పాలకూర, పన్నీరు, మష్రూమ్, నో. చికెన్ కానీ ఇతర పదార్థాలు ఉంటే మీరు నాటులో ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. బేసికల్గా మీరు చేపలు 1 కిలో తినండి, కోడిగుడ్లు మ్యాక్సిమం ఈ 2 కాంబినేషన్స్ అలాగే చేయండి నాన్ వెజ్లో. అలాగే ఈ దోసకాయలు ఇవన్నీ మన డైట్ ప్రోటోకాల్లో భాగంగా మన వాళ్ళు చెప్తారు, అవన్నీ తీసుకోండి. నీళ్లు సిస్టమేటిక్గా నేను ఎంత చెప్పినట్టు తాగాలి. అలానే కొబ్బరి నూనె కూడా మీ బరువు తగ్గిన వ్యవహారం ప్రకారం మీ బరువు తగ్గాలా, మెయింటైన్ చేయాలా, పెంచాలా అనే దాని మీద మేము డిసైడ్ చేస్తాం. మా డాక్టర్లు మేము డిసైడ్ చేసిన ప్రకారం మీరు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఎరిథ్రోపోయిటిన్ చెప్పాను కదా ఇందాక, కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు ఎరిథ్రోపోయిటిన్ మీకు తగ్గుతుందని. అలాగే మీ శరీరంలో ఎరిథ్రోపోయిటిన్ తగ్గుతుంది కాబట్టి డాక్టర్ సలహా మేరకు ఎరిథ్రోపోయిటిన్ రాసిచ్చిన డోసులు అంటే మీ అవసరాన్ని బట్టి ఒక సజెషన్ లాగా చెప్పేదాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోండి డాక్టర్తో. అది 10,000 ఇంటర్నేషనల్ యూనిట్సా, 4,000 ఇంటర్నేషనల్ యూనిట్సా, 5 రోజులకా, వారం రోజులకా, 10 రోజులకా, 15 రోజులకా అనేది వాళ్ళ బట్టి మీరు ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్ చేసుకోండి. ఎరిథ్రోపోయిటిన్ ఇంజెక్షన్ మీరు తీసుకున్న తర్వాత అది ఇన్సులిన్ చేసే పాయింట్లో చేయాల్సి వస్తుంది. దీన్ని క్వాలిఫైడ్ డాక్టర్స్తో వాళ్ళ సహకారం తీసుకోండి.